హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చానిక. ప్రజెంట్ మనమైతే మన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అయితే వాళ్ళని అడిగి కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేద్దాం. వచ్చేయండి. ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? లవ్ మ్యారేజ్ కరెక్ట్. మీరేమంటారు? లవ్ మ్యారేజ్. ఇద్దరు చేసిన సంబంధం చేసుకుంటేనే మంచిది. అంతేనా? లవ్వే కరెక్ట్ కాదు. లవ్ మ్యారేజే కరెక్ట్. అవునా? అంతే. ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకున్నానా. కోర్టులో మన నెల్లూరు జిల్లా కోర్టులోనే కనీసం 3000 డైవర్స్ కేసులు వచ్చినాయని చెప్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు కొడతారంట కదా? కొడతారేంది, చంపేస్తారు డబ్బు. అవునా? నువ్వు కాకపోతే ఇంకోడు ఆంటీ కొట్టింది ఎప్పుడైనా నిన్న? అటగా కొట్టేదేంది, చంపేస్తారు అసలు. నిన్ను కొట్టింది ఎప్పుడైనా? నన్ను కొట్టేది కాదు, అంతే లెక్క అది. అంతేనా? దాని లెక్కే అంతే. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటే? నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా. లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్? లవ్వే మంచిది. పెళ్లి చేసుకుంటే పిల్లలు కొడతారంట కదా? తాగుతారా? కొడతారా? కొడతారు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఆంటీ కొట్టింది ఎప్పుడైనా కొట్టాలా? ఈ మనీ రొటేషన్ వల్ల చెడిపోతున్నారు. అందువల్లే అసలు ఆడపిల్లలు మగపిల్లలు కూడా అది పెద్దవాళ్ళు చిన్న పెద్ద ఏ గౌరవం లేదు, ఏం లేదు ఈ రోజుల్లో. అది అయ్యా మనతో పాటు అయితే ఫ్యామిలీనే ఉన్నారు. అసలు మెయిన్ అక్కడ అడిగి తెలుసుకుందాం. అక్క, ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్? లవ్వే మంచిది, కానీ లవ్ చేసుకుంటూ ఫ్యామిలీని కూడా చూసుకోవాలి, భర్త కూడా మనతో ఉండాలి, అత్తమామ ఉండాలి. లవ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారు? కరెక్టే, కానీ ఫ్యామిలీతో పరంగా మంచిగా ఉండాలి అందరూ. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అందుకని సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ జనరేషన్ ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేయాలంటారా? లవ్ మ్యారేజ్ మంచిది, కానీ దాంట్లో అమ్మ నాన్న ఉండాలి, అత్తమామ ఉండాలి. కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ విడిపోతా ఉంటారు కదా? అంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండ్ లేకపోతే విడిపోతారు, అండర్స్టాండ్ ఉంటే కట్టుకుంటారు తమ్ముడు. అంతేనా? అరేంజ్ మ్యారేజ్ చేసుకోకూడదు? చేసుకోవచ్చు, కానీ లవ్ మ్యారేజ్ మంచిది. లవ్ మ్యారేజ్ మంచిది. థ్యాంక్స్ అక్క. అన్న ఇప్పుడు అక్క చెప్పేశారు, అన్నను కూడా అడగదాం. నమస్తే అన్న. నమస్తే. మీరు చెప్పండి, మీ మాటలో లవ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారా? అంటే లవ్ మ్యారేజ్ లో ఇద్దరు మాత్రమే కలుస్తారు, కానీ అరేంజ్ మ్యారేజ్ అయితే ఫ్యామిలీ కలుస్తారు. మరి ఏది చేసుకోవడం కరెక్ట్ అంటారు? అంటే ఫ్యామిలీ ముందు అటాచ్మెంట్ ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. అంటే తను చెప్పింది తన దృష్టిలో అది తను కరెక్ట్, నేను అలగనట్లేదు, కానీ ఫ్యామిలీ ఇంపార్టెంట్. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటే? నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న పక్కనే ఉంది, ఆలోచించండి ఒకసారి. లేదు అంటే ఫ్యామిలీ మెయిన్ కదా. మనం ఒక సింగిల్ గా మనం లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే మిగతా ఫ్యామిలీ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల గొడవలు ఉండవు, సమస్యలు ప్రాబ్లం క్రియేట్ అవ్వవు. కట్నం వస్తుందని కట్టమనే కాదు, కానీ కలిసి ఉండడానికి వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు. సింగిల్ గా అయితే లవ్ మ్యారేజ్ లో మనం చేసుకునే పార్ట్నర్ ఎంకరేజ్ చేస్తారు కదా, ఎంకరేజ్ చేయొచ్చు, కానీ ఫ్యామిలీ ఎంకరేజ్ చేయకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా. అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉంది. ఓకే, థ్యాంక్స్ అన్న. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిదా? లవ్ మ్యారేజ్ చేయకూడదా? ఇప్పుడు ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్టా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్టా? ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ ఎందుకనంట? అంతే. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాల్సిందే. లవ్వేనా? అంటే లవ్ చేసుకుంటే కట్నం రాదు కదా? కట్నం రాని రాకపోని వాళ్ళది ఇది అంతేనా? అంతే. లవ్ మ్యారేజ్ అంటే కాదు, కానీ నాకు నచ్చింది, నేను లవ్ చేసిన, తీసుకొని వెళ్ళిపోతా, చేసుకుని. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కొడతారంట కదా పిల్లలు? పెళ్లి చేసుకుంటే పిల్లలు కొడతారంట కదా? తాగుతారా? కొడతారా? కొడతారు ఖచ్చితంగా. ఆంటీ కొట్టాలా? ఎవరా? ఆంటీయా? నన్ను కొట్ల. సరే, ఓకే అన్న. అయ్యా, మనకైతే మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర పేర్స్ అయితే దొరికేస్తున్నారు. ఇద్దరిని కలిపి అడిగేద్దాం ఒకే సార్ క్వశ్చన్స్. నమస్తే అన్న. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే పోస్టల్ కాలనీ మాది. ఇక్కడేనా? ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? లవ్ మ్యారేజ్ కరెక్ట్ పోయా. మీరేమంటారు? లవ్ మ్యారేజ్. మీ లవ్ మ్యారేజా? అది మ్యాటర్. కానీ మీరు చేసుకున్నారు, ఓకే. ఇప్పుడు యంగ్స్టర్స్ కి ఏం సజెషన్ ఇస్తారు మీరు? బెటర్ అండర్స్టాండ్ చేసుకొని ముందుగానే రిలేషన్లో ఉన్న వాళ్ళని చేసుకోవడం బెస్ట్. అరేంజ్ మ్యారేజ్ కొన్ని రిస్క్లు ఉంటాయి, మరి అవి చూసుకోవాలి. మీరేమంటారు? దేంట్లో రిస్కులు ఉంటాయి, అండర్స్టాండ్ చేసుకోవాలంతే. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్? దేంట్లో ఉంటాయి. మెయిన్ రిస్క్ ఆడే మాకు ప్రజెంట్. ఓకే. ఇప్పుడు కరెక్ట్ ఏజ్ ఏ ఏజ్లో కరెక్ట్గా పెళ్లి చేసుకోవాలంటారు? ఆ 25-30 మధ్యలో అయితే బెస్ట్. 25-30 మధ్యలో. మీరేమంటారు? అంతేనండి. అంతే. ఎందుకు లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి? అసలు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా? మా ఎక్స్పీరియన్స్ కాబట్టి మా ఎక్స్పీరియన్స్ బేస్ చేసి మేము చెప్తున్నాం. మిగతా వాళ్ళు ఏం చెప్తారో మాకు తెలియదు. మరి ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్తాను. నా ఒపీనియన్ అయితే అది కాదు. ఈ రోజుల్లో
అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిదే, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిదే? పెద్దవాళ్ళు కుదిరించి పెళ్లి చేసుకుంటే మంచిది. లవ్ మ్యారేజ్ చేసుకోకూడదా? లవ్ మ్యారేజ్ తాత్కాలికం చేతి వేడి పొంగులు ఉంటారు, అట్నే వేడిగా వెళ్ళిపోతారు. అంతేనంట. అంతే పక్క. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఎవరు లేరు, 100 మందిలో 5 మంది చూపించు. కాదు, ఇప్పుడు నన్ను మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోని చెప్పి సతాయిస్తా ఉన్నారు. పెళ్లి పెద్దవాళ్ళు చెప్పి చేసుకో జరగదు. అది కాదు కానీ పెళ్లి చేసుకుంటే నేను అక్కడ చెప్పేది ఇంట ఆయన ఆడవాళ్ళు కరెక్టా మగవాళ్ళు కరెక్టా? ఆడవాళ్ళు కరెక్టా? ఆడవాళ్ళు కరెక్టా మగవాళ్ళు కరెక్టా? ఎవరు కరెక్ట్ కాదు, ఎవరు కరెక్ట్ కాదు. మగవాళ్ళు 100% కరెక్ట్, ఆడవాళ్ళు 90% కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు అంటే పెళ్లి చేసుకోకూడదు. మనం చేసుకోకూడదని కాదు, అది వేరే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను చెబుతా చిన్న విషయం. నువ్వు ఐస్ క్రీమ్ షాపుకు పోయావు, నువ్వు 60 పరిచయం చదువుకుంటానే అన్నింటిలో కలిచారు, స్కూల్లో కూడా కలిచావు, నువ్వు ఐస్ క్రీమ్ అన్ని ఇప్పించావు. 2 రోజులు నేను ఏదో ఒకటి ఇప్పిమంటది, నువ్వు ఇప్పి లేకుండా ఏదో ఒకటి వెళ్ళిపోద్ది. అంటే ఐస్ క్రీమ్ కోసం ప్రేమించేదే? ఐస్ క్రీమ్ కాదు, మగవాడు చచ్చిపోయేది మగవాళ్ళు కొట్టుకునేది కేవలం ఆడవాళ్ళ వల్లే, మగవాళ్ళ వాళ్ళ కాదులే, డబ్బు కోసం కూడా కట్టుకుంటారు. మాట కథ, అదంతా కథ. సరే ఇవన్నీ కాదు కానీ చెప్పు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు కొడతారంట కదా, ఏంది? ఎవరా సంపాదించుకుంటే ఎడదిరి కొట్టరా, లోపల మాత్రం షో చూపిస్తే లోపల చితక పోతారు అంతే. ఆంటీ ఎప్పుడు కొట్టింది నిన్న? ఎవరా ఆంటీ ఎందుకు కొడుతుంది? నేను ఈ వయసులో నాకు ఏ జబ్బు లేదు, యాంటీ కాడికి పోలేదు ఎన్నో. మీ వైఫ్ నాకు అవసరం ఎప్పుడు కొట్టలే, అక్క కూతుని చేసుకుని చిన్నప్పుడు ఎత్తి సాకానికి చేసుకున్నాం కాబట్టి నేను అందవు. నా గుణాలు అంటే నాకు ఏదో గుణాలు లేవు కదా. నేను బీడీసీ ముందు కింద దాకా ఏం తాగను. ఇప్పుడుండే జనరేషన్ లో అన్ని అలవాట్లు ఉంటాయి. ఎవరా టీ కామను, మందుగానే డేంజర్ టీ. ఒకటి మాట చెప్పేది నేను చెప్పేది వాస్తవంగా చెప్పాలంటే ఎవరు వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళకి. కానీ ఈ రోజున పరిస్థితి ముందు అతను తప్పు పట్టడం మనం తప్పు పట్టడం లేదు, నీ వ్యక్తిగత విషయం, నేను విమర్శించే హక్కు నాకు లేదు, అంతే కదా. కానీ ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిదే, అరేంజ్ మ్యారేజ్ మంచిదే? పెద్దవాళ్ళు చేసిన సంబంధం చేసుకుంటేనే మంచిది, అంతేనా? లవ్వే కరెక్ట్ కాదు. సరే ఓకే, థ్యాంక్ యూ. భలే చెప్పారు అసలు. మ్యాక్సిమం లవ్ మ్యారేజ్కే సపోర్ట్ చేస్తున్నారా? మనతో పాటు ఇంకో మేడం ఉన్నారు, మేడం కూడా. నమస్తే మేడం. హాయ్ మేడం, ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారా? లవ్ మ్యారేజే కరెక్ట్. అవునా? అంతే, కంపల్సరీ. అరేంజ్ మ్యారేజ్ ఎందుకు వద్దు మేడం? ఎవరో తెలియని వాళ్ళు చేసుకుంటే బదులు తెలుసుకుంటే సరిపోద్ది కదా. అంటే ముందు తెలిసిన వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది కదా. కానీ ఇప్పుడు నేను 3-4 అడిగాను, లవ్ మ్యారేజ్ చేసుకోని అంటున్నారు, అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు. కానీ లవ్ మ్యారేజ్లో విడిపోతారు కదా తొందరగా. అరేంజ్ మ్యారేజ్లో విడిపోవట్లేదా? మ్యాక్సిమం పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది దాంట్లో. అలా ఏం లేదు, రెండిట్లో సెట్ అవ్వకపోతే ఎక్కడైనా విడిపోతారు. ముందు తెలుసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు లవ్ మ్యారేజ్కి ఎంకరేజ్ చేస్తారు అనమాట? అంతే. మ్యారేజ్ అయింది మేడం? ఇంకా లేదు. మీరు చేసుకుంటే ఏ మ్యారేజ్ చేసుకుంటారు? లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కంపల్సరీ. సరే, ఇప్పుడు జనరేషన్ ఏ ఏజ్లో కరెక్ట్గా పెళ్లి చేసుకుంటే బెటర్ అంటారు? వాళ్ళు స్టేబుల్ అయ్యాక చేసుకుంటే బెటర్, లైక్ సెటిల్ అయ్యాక లైక్ 25-26 ఆ టైంలో చేసుకుంటే బెటర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే చూసారు కదా, మ్యాక్సిమం అయితే లవ్ మ్యారేజ్కి ప్రిఫర్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి మళ్ళీ నైస్గా అరేంజ్ మ్యారేజే కరెక్ట్ అని చెప్పి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే, సో ఈ జనరేషన్కి లవ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అంటారా? ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేసేయండి. సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం ఖచ్చితంగా సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.